ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి చాలామంది నన్ను రీసెంట్గా కామెంట్స్ అయితే అడిగారు. ఏంటంటే డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి నార్మల్గా వచ్చేసరికి ఇప్పుడు మనకి డిక్లరేషన్ ఫామ్ పోర్టల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏం అడుగుతున్నారంటే అదర్ స్టేట్స్ వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళు ఫిలప్ చేయలేదు కదా. ఎవరైతే ఫిలప్ చేయలేదో నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ఎలా మీకు మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ ఎనేబుల్ చేసుకోవాలో పోర్టల్కి సంబంధించి వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అని ఉంది కదా. ఎవరైతే ఫిలప్ అయితే చేసుండ్రో డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు ఈమెయిల్ ద్వారా కూడా రెస్పాండ్ అయితే అవ్వచ్చు. వాళ్ళకైతే ఈమెయిల్ కూడా సెండ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీకు మళ్ళీ ఒకవేళ డిక్లరేషన్ ఫామ్ పోర్టల్ ఎనేబుల్ చేయొచ్చు. 50-50 ఛాన్సెస్ ఇది మాత్రము. మీరు ఎవరైతే చేయలేదో ప్రతి ఒక్కరు వెళ్ళైతే ఈ ఫోన్ నెంబర్స్ అలాగే మెయిల్కి అయితే సెండ్ చేయొచ్చు మెయిల్. నేను ఈ మాదిరి ఫిలప్ చేయలేదు, నాకు ఎనేబుల్ చేయండి, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి మీరైతే రిక్వెస్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్ బట్టి అంటే ఎక్కువ మంది కానీ రిక్వెస్ట్ చేస్తే మీకు ఎనేబుల్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అది మ్యాటరు డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి. పోర్టల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇదొక్కటే ఆప్షను. మీరు కాంటాక్ట్ అవ్వాలి ఏపీఎంసెట్ వాళ్ళకి త్రూ ఈ ఫోన్ నెంబర్స్ ద్వారా. అప్పుడు మాత్రమే మీకు డిక్లరేషన్ పోర్టల్ ఎనేబుల్ చేయొచ్చు. ఇంకొకసారి ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా కీ అబ్జెక్షన్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి నార్మలైజేషను ఇవన్నీ కొద్దిగా మాట్లాడదాము డీటెయిల్గా. ఫస్ట్ వచ్చేసరికి కీ అంటే ఫైనల్ కీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసాను ఆల్రెడీ నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫైనల్ కీ వచ్చేసరికి మనకి ఇంకా రాదు. ఇక్కడ మీకు క్లారిటీగా నేను ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళి కూడా చూపించాను ఒక వీడియోలో క్లియర్ కట్గా. ఇక్కడైతే మనకి ఎక్కడ ఫైనల్కి రిజల్ట్ అని ఇవ్వలేదు. డైరెక్ట్ మనకి రిజల్ట్ అని అయితే ఇచ్చాడు. ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది కదా. రిజల్ట్ వచ్చేసి మనకి 14th అయితే వచ్చేస్తుంది. ఫైనల్కి అయితే రాదు ఇంకా, ఇదైతే ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసి మనకి ఈ నెల 14th అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ అయితే ఉంది. అదే మనకి క్లాసెస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్కి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మనకు వచ్చేసరికి August 14th అంతా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పారు. ఏఐసిటి వాళ్ళు, కౌన్సిలింగ్ వాళ్ళు. అది మ్యాటర్. మ్యాక్సిమం మనకి August 14th స్టార్ట్ అయితే అయిపోతాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అయిపోతే మాత్రం జాయిన్ అయిపోండి వెంటనే. అక్కడ ఫాస్ట్గా అప్డేట్స్ అనేది వస్తాయి. అలాగే మార్క్స్ ఎస్ఎస్ ర్యాంక్ సంబంధించి కూడా ఒక వీడియో చేసాము, వెళ్ళైతే చూడండి, మీకు ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. గైస్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.